మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అది కూడా మీరు ప్రేమించిన వాళ్ళు మోసం చేశారా? లేక మీరే మోసపోయారా? సో ఎలా మోసం చేసినా, ఎవరు మోసం చేసినా మోసపోయేది, నష్టపోయేది మీరే కాబట్టి వాళ్ళకి సమాధానం కూడా మీరే చెప్పాలి. అది కూడా గట్టిగా చెప్పాలి. సో ఈ వీడియోలో ఆ సమాధానం ఎలా చెప్పాలో నేను చెప్తాను. ఆ సమాధానం ఏంటో మీరు చెప్పండి. ఎలా చెప్పాలంటే మీ కెపాసిటీ ఏంటో, మీ దమ్ ఏంటో, మీ రేంజ్ ఏంటో తెలిసేలా చెప్పాలి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ dhruvaentertainments. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోలో మెసేజ్ అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మోటివేషన్ స్టోరీస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. యాక్చువల్లీ మన ఛానల్లో రెగ్యులర్గా రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉంటాయి, కానీ ఈరోజు మాత్రం మన వీడియోలో ఉండేది రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ కాదు, ఒక మోటివేషన్ స్టోరీ. అది కూడా ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనకు ఒక కామెంట్ వచ్చింది. అదేంటంటే, బ్రో నేను లవ్లో మోసపోయా, నేనేం చేయాలో చెప్తారా అని వచ్చింది. సో దానికి ఆన్సర్గానే ఈ వీడియో. మీకు వచ్చిన ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్క మనిషి ఆల్రెడీ ఫేస్ చేసిన సిచ్యువేషన్, లేకపోతే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. సో మీరు ఎటువంటి మొహమాటం పడకుండా ఈ వీడియోలోని ప్రతి ఒక్క పాయింట్ చూసి మీరు కూడా మోటివేట్ అవ్వండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. మోసం, అది కూడా ప్రేమలో మోసం. ఎవరైనా ప్రేమలో మోసపోయినప్పుడు కొంతమంది కొన్ని రకాలు ఆలోచిస్తారు. దాంట్లో మెజారిటీ క్యారియర్స్ మనం తీసుకుందాం. ఫస్ట్ కొంతమంది ఏంటంటే, ఎవరైనా ప్రేమలో మోసం కాగానే అబ్బా వీడు మోసం చేసి ఇచ్చిండ్రా, అయిపోయిందిరా బై అని చెప్పేసి వాడు బాధపడుతూనే ఉంటారు, అట్లనే సఫర్ అవుతుంటారు, వాళ్ళ లైఫ్ అలాగే ఖరాబ్ చేసుకుంటారు. సెకండ్ కేటగిరీ, మీ అమ్మ వీడు మనల్ని మోసం చేసేది, మనం కూడా మోసం చేసి చూపించాం, నాకు కూడా టైం రాదా అని అనుకుంటారు. ఆ రివెంజ్ తీసుకోవడంలో పడిపోయి అలాగే లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఉంటారు. థర్డ్, వీళ్ళు ఎట్లుంటారు అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు. సరే ఇది ఒక మంచి అనుభవం, మోసం చేసింది కదా, మనం లైఫ్లో ఇంకా ఎటువంటి రిస్క్ వేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక మంచి అనుభవంగా తీసుకుందాం అని చెప్పేసి చాలా మెచ్యూర్గా ఆలోచించి వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. సో ఈ కేటగిరీస్లో మీరు ఎవరు బెస్టో కామెంట్లో మెన్షన్ చేయండి. సో గైస్, ఇప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా వినండి, ఎందుకంటే మనం ఇప్పుడే మెయిన్ వీడియోకి వెళ్ళిపోతున్నాం, మెయిన్ కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నాం. కొటేషన్ గుర్తుకొస్తుందా? కొటేషన్ ఏంటంటే, ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ ఐ లాస్ట్ మై డైమండ్. ఈ కొటేషన్ మొత్తం గుర్తుపెట్టుకోండి, స్టోరీ అయిపోదా గుర్తుపెట్టుకోండి, అయిపోయినాక కూడా మీ లైఫ్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకో మీకు వీడియో చూసినాక అర్థమవుతుంది. ఈ కొటేషన్ ఎందుకు చెప్పానంటే, మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో కొన్ని రోజుల తర్వాత మీ రేంజ్ చూసి వాళ్ళు చాలా షేమ్గా ఫీల్ అయ్యి, అబ్బా నేను ఒక డైమండ్ని మిస్ చేసుకున్నారా అని అనిపించాలి. సో ఒక డైమండ్ని మిస్ చేసుకున్నారా అనిపించాలంటే మీరు ఒక డైమండ్లో అవ్వాలి. సో ఇప్పుడు మనం ఒక రా ఫామ్లో దొరికిన డైమండ్ ఎంత కష్టపడితే, ఎన్ని స్టేజెస్ దాటితే ఒక వాల్యుబుల్, ఒక అట్రాక్టివ్ డైమండ్ లాగా మారుతుందో, మీరు కూడా అన్ని స్టేజెస్ దాటి అలాగే కష్టపడితే మీరు కూడా డైమండ్లు అవుతారు. సో మనం ఆ స్టేజెస్ ఏంటో చూద్దాం. సో ఆ స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ మైనింగ్, సెకండ్ కటింగ్, థర్డ్ బ్రూటింగ్, ఫోర్త్ పాలిషింగ్. ఈ స్టేజెస్ అన్ని దాటి ఒక రా ఫామ్లో ఉన్న డైమండ్ ఒక పర్ఫెక్ట్ షేప్లో, ఫుల్ అట్రాక్టివ్తో, ఫుల్ వాల్యూతో ఒక మంచి డైమండ్ లాగా మారుతుంది. సో మీరు కూడా మోస్ట్ వాల్యుబుల్ అండ్ అట్రాక్టివ్ డైమండ్ లాగా మారాలంటే ఈ 4 స్టేజెస్ దాటి ఆ 4 స్టేజెస్ని మీ లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తే మీరు కూడా ఒక డైమండ్. సో ఆ స్టేజెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ మైనింగ్. నార్మల్లీ డైమండ్స్ అనేవి కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఏర్పడేసి మన భూమి లోతులో ఉంటాయి. వాటిని మన వాళ్ళందరూ చాలా కష్టపడి మిషన్స్ తోటి బాంబ్ బ్లాస్టులు చేసి వాటిని బయటకు తీసి ఒక రా ఫామ్లో ఉన్న డైమండ్ని బయటకు తీసుకొస్తారు. అలాగే మీకు కూడా చిన్నప్పటి నుంచి కానీ, లేకపోతే మిడిల్ స్టేజ్ ఆఫ్ ది లైఫ్ నుంచో కానీ, లేకపోతే స్కూల్ స్టాండర్డ్స్ నుంచో కానీ, కాలేజ్ స్టాండర్డ్ నుంచో కానీ మీకు ఒక స్కిల్ ఉంటుంది. అదంటే మీకు ప్యాషన్ ఉంటుంది, దాంట్లో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో ఆ స్కిల్ని మీరు ఫస్ట్ బయటకు తీయండి. సెకండ్ స్టేజ్ కట్టింగ్. భూమి లోపల నుండి తీసిన రా డైమండ్ చాలా టఫ్గా ఉంటుంది, దానికి ఎటువంటి మాడిఫికేషన్ చేంజ్ చేయలేము, దాని క్యారెక్టరిస్టిక్స్ని అస్సలు చేంజ్ చేయలేము. సో ఆ స్ట్రక్చర్కి ఏమైనా చేంజెస్ చేయాలంటే దాన్ని వీక్ చేయాలంటే దాన్ని పార్ట్స్గా కట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో డైమండ్ని కట్ చేస్తారు. అలాగే మనకున్న బెస్ట్ స్కిల్ని బయటకు తీసి ఆ స్కిల్ పైన లైఫ్లో సెటిల్ అవుతానంటే చాలామందికి అది నచ్చదు అండ్ కొత్తగా అనిపిస్తుంది అండ్ రిస్కీగా అనిపిస్తుంది. కాబట్టి ఆ చాలామంది మీకు నెగిటివ్ ఒపీనియన్స్ ఇస్తారు. సో ఆ నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ కట్ చేసి మీరు కూడా మీ లైఫ్లో మీరు అనుకున్న స్కిల్పై సెటిల్ అవ్వండి. థర్డ్ బ్రూటింగ్. అలా ముక్కలుగా చేసిన ప్రతి డైమండ్కి ఒక షేప్ ఇస్తారు. అలాగే మీరు కూడా నెగిటివ్ ఒపీనియన్స్ కట్ చేసిన స్కిల్స్ని ఒక మంచి ఫీల్డ్లో పెట్టండి. ఆ ఫీల్డ్ ఎలా ఉన్నా అంటే అది మీకు నచ్చేటట్టు ఉండాలి అండ్ మీ స్కిల్ని ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ఫీల్ అయ్యేటట్టు ఉండాలి. అలాగే మీరు కూడా నెగిటివ్ ఒపీనియన్స్ కట్ చేసిన స్కిల్ని ఒక మంచి ఫీల్డ్లో పెట్టండి అండ్ మీకు నచ్చే ఫీల్డ్లో పెట్టండి. దానికి ఒక మంచి డిజిగ్నేషన్ ఇవ్వండి, అదే జాబ్.
ఫోర్త్ స్టేజ్, ఒక మంచి ఆకారంలోకి వచ్చిన డైమండ్ యాంగిల్స్ని వైట్ లైట్తో రిఫ్రాక్ట్ అయ్యేటట్టు పాలిషింగ్ చేస్తారు. ఆ పాలిషింగ్ అయిపోగానే అది ఒక పర్ఫెక్ట్ డైమండ్ అవుతుంది. అలాగే మీరు కూడా ఒక మంచి జాబ్ ఇచ్చిన మీ స్కిల్ని అప్డేట్ చేస్తూ పర్ఫెక్ట్ అవుతూ ఆ ఫీల్డ్లో ఒక స్పెషల్ పర్సన్గా షైన్ అవ్వండి. ఫిఫ్త్ స్టేజ్, సర్టిఫికేషన్ అండ్ గ్రేడింగ్ ల్యాబ్. అలా పాలిషింగ్ అనే డైమండ్ సర్టిఫికేషన్ అండ్ గ్రేడింగ్ కోసం ల్యాబ్కి పంపిస్తారు. ఆ ల్యాబ్లో ఆ డైమండ్ యొక్క క్వాలిటీ చెక్ చేసి దానికి గ్రేడింగ్ ఇచ్చేసి సర్టిఫై చేస్తారు. అలాగే మీరు కూడా ఒక ఫీల్డ్లో ఒక స్పెషల్ పర్సన్గా షైన్ అయినప్పుడు సమాజంలో ఒక గొప్ప స్థాయిలో నిలుస్తారు. అండ్ సమాజం కూడా మిమ్మల్ని డైమండ్ కంటే గొప్పగా చూస్తుంది. అలా సమాజం మొత్తం గొప్పగా చూసినప్పుడు ఆ సమాజంలోనే మిమ్మల్ని మోసం చేసిన వాడు కూడా ఉంటాడు. కాబట్టి మీరు ఆ రేంజ్కి ఎదగడం చూసి వాడు షేమ్గా ఫీల్ అయిపోయి ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ ఐ లాస్ట్ మై డైమండ్ అనే ఫీలింగ్ మన గుండెలో వస్తుంది అండ్ ముఖంలో కనబడుతుంది. అండ్ వాడు మీకంటే ఎక్కువ బాధపడతాడు. అంతేగాక మీరు అమ్మాయి అయితే ఒక మంచి హస్బెండ్ దొరుకుతాడు, ఆ అబ్బాయి అయితే ఒక మంచి వైఫ్ దొరుకుతుంది. సారీ మీరు డైమండ్ కదా, మీరే చూస్ చేసుకోవచ్చు ఒక మంచి వైఫ్ని అండ్ ఒక మంచి హస్బెండ్. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే నో క్లాస్ చెప్పను, ఫుల్ మాస్ చెప్తా. మిమ్మల్ని ఎవడైనా మోసం చేసినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోకుండా బాధపడుతూ ఉండకుండా ఆ బాధను కసిలెక్క మార్చి హార్డ్ వర్క్ చేసి లైఫ్లో సక్సెస్ అయ్యి మంచి రేంజ్లోకి ఎదిగి ఎవడైతే మిమ్మల్ని మోసం చేశాడో వాడు మీకంటే ఎక్కువ బాధపడేటట్టు చేయాలి, చాలా షేమ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. ఇంకెవ్వరిని మోసం చేయొద్దురా బాబు అనిపించేటట్టు ఉండాలి. లాస్ట్కి ఇన్ సెర్చ్ ఆఫ్ గోల్డ్ ఐ లాస్ట్ మై డైమండ్ అని మనకి లోపల అనిపించాలి. ఆ రేంజ్కి మీరు ఎదగాలి. సారీ కొద్దిగా మాస్ ఎక్కువైపోయింది అనుకుంటా, ఇప్పుడు క్లాస్గా చెప్తాను. ఇఫ్ యూ ఆర్ డైమండ్ ప్లీజ్ ఇంప్లిమెంట్ దిస్ స్ట్రాటజీ ఇన్ యువర్ లైఫ్, బీ సక్సెస్ఫుల్ అండ్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. సో గైస్, మరెన్నో మోటివేషనల్ స్టోరీస్ కావాలంటే మీకు కావాల్సిన స్టోరీస్ని కామెంట్లో మెన్షన్ చేయండి. రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోలోని మెసేజ్ అవసరం వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.